హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే పులస చేపల కర్రీ వీడియో అండి. నేనైతే ఈ వీడియో తీసి చాలా రోజులైంది, పోస్ట్ చేయడం మర్చిపోయాను. ఈ చేపల కూర అయితే ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేపడం ఇలా ఏం కాదు కదా, మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుని ఒకేసారి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ముక్కలకు కూడా మసాలా పట్టించేసిన తర్వాత నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ అయితే చేపల కర్రీ కొంచెం ఎక్కువ పడుతుందండి. 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఒక 4 ఉల్లిపాయల వరకు కచ్చాపిచ్చా పేస్ట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే ఇందులోని ఈ ఉల్లిపాయల్లోని 1 స్పూన్ వరకు పసుపు, 5-6 స్పూన్ల వరకు కారం వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఇదంతా బాగా కలిపిన తర్వాత చేప ముక్కలు అది వేసేసిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయింది కదా. నేనైతే ఒక చేప తీసుకున్నానండి. ఆ చేప అయితే ఫస్ట్ పులుసు తీయించేసిన తర్వాత బాగా చేపే కడుక్కోవాలి, ముక్కలు అయితే కడగకూడదు. మనం వేరే చేపల కూర ఏది వండుకున్నా సరే ముక్కలు కోసిన తర్వాత ఉప్పు వేసి బాగా కడుగుతాం కదా. అదే పులుసు చేపలు అయితే కనుక ఫస్ట్ చేపే కడిగేసుకోవాలి, ముక్కలు కోసిన తర్వాత అసలు కడగకూడదు. దీని టేస్ట్ అంతా కూడా తగ్గిపోతుంది అంటారు. అందుకని ముందు చేప కడిగేసుకున్న తర్వాత ముక్కలు ఇలా సమానంగా కట్ చేయించి ఇదంతా కూడా బాగా కలిపి ఉంచుకున్నాం కదా, ఈ ముక్కలకి ఇదంతా బాగా పట్టించాలి. ప్రతి ముక్కకి కూడా ఇదంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకుంటే మంచిది, ఎందుకంటే మనం గరిటెలు పెట్టి కలిపేసామంటే చేప ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయని చేత్తోనే కలుపుకోవాలి. ఇదంతా బాగా ఇలా మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టించేసిన తర్వాత ఒక 150 గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి. ఎందుకంటే చేపల కూరలో కారం ఎక్కువ వేసుకుంటాం కదా, అలాగే చింతపండు కూడా ఎక్కువే పడుతుంది. ఇలా మనం చింతపండు అంతా కూడా రసం తీసేసి దీనిలో వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు అయితే మనం 2 సార్లు 3 సార్లు కింద వేసుకుని ఈ చేప అయితే ఉడికించుకోవాలి. ఈ చేప అయితే ఎక్కువ టైం ఉడికించుకుంటే ముక్క చాలా బాగుంటుంది, లోపల ముళ్ళులు కూడా బాగా ఉడికిపోతాయి. ఇలా పావుగంట ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొంచెం చింతపండు రసాన్ని అయితే వేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది. ఇలా చేపల కూర గంట వరకు ఉడికిన తర్వాత దీనిలో మనం లేత బెండకాయలను తీసుకుని ఒక 1/4 కేజీ వరకు వేసుకోవచ్చు. పులస చేపల కూరలో ఎప్పుడు కూడా లేత బెండకాయలే టేస్ట్ బాగుంటాయి. కొంచెం ముదురుగా ఉన్నా సరే ఈ కూరలో వేస్తే బాగోవు. బెండకాయలు కూడా వేసేసిన తర్వాత ఇంకొక 3/4 గంట వరకు కూర అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో ఉంచే కూర అంతా కూడా ఉడికించుకోవాలి. ఇలా ఎక్కువ టైం అయితే ఈ కూర ఉడికించుకోవాలి, ఎందుకంటే పులస చేప ఎంత ఉడికినా కానీ ముక్క అయితే కరిగిపోదు. ఇలా ఉడికించినప్పుడే ఈ లోపల ఉన్న ముళ్ళులన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి. పులస చేప ముక్కల్లో ఎక్కువ ముళ్ళు అయితే ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు, అవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. బెండకాయలు వేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశానండి, ఆ వీడియో మిస్ అయ్యింది. దగ్గర 15 కాయల వరకు మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బెండకాయ ఎంత టేస్ట్గా ఉంటుందో పచ్చిమిర్చి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ చేపల కూరలో వేసుకునే పచ్చిమిరపకాయలు కూడా మనం పులిహోరకి అది తెచ్చుకుంటాం కదా, అలాంటి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. అలాగే ఒక గంట సేపు వరకు ఉడికిన తర్వాత బెండకాయలు వేసేసిన తర్వాత అంతకుముందు గంట 2 గంటలు ఉడికింది కదండి, ఇప్పుడైతే మసాలాని యాడ్ చేసేసుకోవచ్చు. ఓన్లీ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఈ 3 అయితే మసాలా మిక్స్ చేశాను. నేనైతే దీనిలో లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేయను, వేరే మసాలా ఏది కూడా వేయను. పులస చేపల కూరకి ఈ మసాలా బాగుంటుంది. వేరే చేపలు ఏమన్నా మిగతా మసాలాని వేసుకోవచ్చు, కానీ ఈ కర్రీలో అయితే మిగతా మసాలాలు ఏం వేసుకోకూడదు. ఓన్లీ వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి ఇలా మిక్స్ చేసి కర్రీలో అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో, ఆయిల్ అంతా కూడా పైకి తేరుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడే ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కర్రీ టేస్ట్ ఎలా ఉందో, కావాలనుకుంటే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, పులుపు యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదైనా సరిపోకపోతే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కర్రీ ఈ పొజిషన్లో ఉండగా. ఇంకా మనం 2 సార్లు అయితే చింతపండు పులుసు వేసాం కాబట్టి ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. చాలా వరకు దగ్గరికి ఉడికిపోయింది కదండి, చూసారు కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పులస చేపల కూర చూసామంటే నోరు ఊరవలసిందే అండి. ఎవరికైనా ఈ కూర అంటే అంత ఇష్టంగా ఉంటుంది. ఈరోజు కర్రీ అయితే చాలా టేస్ట్గా కుదిరింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. బెండకాయలు కూడా చూసారు కదా, మరీ కలిసిపోకుండా ముక్క అంతా కూడా, చేప ముక్క అంతా కూడా చాలా సమానంగా ఉడికింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి అన్నీ కరెక్ట్గా ఇలా వేసుకుని పులస చేపల కూర వండుకున్నామంటే
2 రోజుల వరకు కూడా కర్రీ కొంచెం కూడా పాడవకుండా ఉంటుంది. ఇవాల్టి కంటే కూడా రేపు వేసుకుంటే ఈ కూర ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, నోరూరించే పులస చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అందరూ కూడా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. థ్యాంక్ యూ అండి.